ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలర్స్ ఈ నెల 23 వరకు శ్రావణ సంబరాలు. బంగారు కోటి వెండి ఫ్రీ. డైమండ్ ధర పర్ క్యారెట్ 48,450. ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా కీలక పరిణామాలు ఏర్పడనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 17వ తేదీ నుంచి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 4 రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో ప్రభుత్వం పలు ముఖ్యమైన బిల్లులు, విధానపరమైన నిర్ణయాలను సభ ముందుకు తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మహిళల భద్రత, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు, మున్సిపల్ పాలనకు సంబంధించిన అంశాలు ఈ సమావేశాల్లో ప్రాధాన్యం పొందనున్నాయి. సమావేశాల్లో దిశ చట్టాన్ని ఉపసంహరించుకోవడం, మహిళల భద్రత కోసం ప్రత్యామ్నాయ చట్టాన్ని తీసుకురావడం వంటి అంశాలపై ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తామని కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలుకు సంబంధించిన ప్రక్రియ కూడా కీలక దశకు చేరుకుంది. మున్సిపల్ మేయర్లు, చైర్మన్లను ప్రత్యక్షంగా ఎన్నుకునే విధానానికి సంబంధించిన బిల్లులు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. స్థానిక సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించే విషయంలో న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ముందడుగు వేసింది. బీసీల సామాజిక, ఆర్థిక, రాజకీయ వెనుకబాటుతనాన్ని అధ్యయనం చేసేందుకు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఏకసభ్య డెడికేటెడ్ కమిషన్ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఈ కమిషన్ రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పర్యటించి బీసీ సంఘాలు, ప్రజా ప్రతినిధులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, అధికారులు, ఇతర వర్గాలతో సమావేశమైంది. బీసీల సామాజిక, ఆర్థిక పరిస్థితులు, స్థానిక సంస్థల్లో వారి ప్రాతినిధ్యం, రిజర్వేషన్లకు సంబంధించిన అంశాలపై సమాచారాన్ని సేకరించింది. ఇప్పుడు ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. బీసీలకు ఎంత శాతం రిజర్వేషన్ ఇవ్వాలి, దాన్ని ఏ విధంగా అమలు చేయాలి, గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, ఇతర స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను ఎలా ఖరారు చేయాలనే అంశాల్లో కమిషన్ చేసిన సిఫారసులు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం, ఎన్నికల యాంత్రాంగం సన్నద్ధమవుతున్నాయి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేటా అధ్యక్షతన జరిగిన సమావేశంలో పురపాలక, పట్టణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖల అధికారులు ఎన్నికల ఏర్పాట్లపై వేర్వేరు నివేదికలను సమర్పించారు. కోర్టుల్లో పెండింగ్లో ఉన్న కేసుల పరిష్కారమైతే ఎన్నికల ప్రక్రియను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు స్పష్టం చేసినట్లు సమాచారం. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషనర్, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖల కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. అనంతరం కూడా పలు దఫాలుగా సమీక్షలు కొనసాగుతున్నాయి. ఎన్నికల సన్నద్ధతలో భాగంగా సెప్టెంబర్ 3న మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల ఫోటో ఎలక్టోరల్ రోల్స్ ను ప్రకటించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. స్థానిక సంస్థల ఎన్నికలను ఎప్పుడు నిర్వహించాల్సి వచ్చినా సిద్ధంగా ఉండేలా జిల్లా యంత్రాంగాలకు, సంబంధిత ఉన్నతాధికారులకు ఇప్పటికే ఆదేశాలు, సూచనలు అందుతున్నాయి. పంచాయతీలు, మున్సిపాలిటీలో ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాల్సిన పరిస్థితి వచ్చిన వెంటనే చర్యలు తీసుకునేలా ఎన్నికల సంఘం క్షేత్రస్థాయి పరిస్థితులను కూడా పరిశీలిస్తోంది. ఇందులో భాగంగా ఓటర్ల జాబితాల ప్రకటనను తొలి కీలక అడుగుగా చేపడుతోంది. మొత్తంగా చూస్తే ఆగస్టు 15 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలు, బీసీ రిజర్వేషన్లపై డెడికేటెడ్ కమిషన్ నివేదిక, సెప్టెంబర్ 3న ఓటర్ల జాబితాల ప్రకటన, ఈ 3 పరిణామాలు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల దిశగా కీలక అడుగులుగా మారనున్నాయి. కోర్టు కేసుల పరిష్కారం, ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల ఆధారంగా ఎన్నికల షెడ్యూల్పై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.